So next topic is about selectors. So next important question is what is selector and different types of selectors. So a selector is nothing but a collection of style properties. The selectors can be used to call the multiple elements. Selectors mainly use it to apply different styles to the group of HTML elements. సో ఇక్కడ సెలెక్టర్ అంటే అర్థం ఏమంటే మనకు HTML సో ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం మనం 3 టైప్స్ ఆఫ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ లో 3 టైప్స్ ఉంటాయని చెప్పేసి ఒకటి ఇన్లైన్ స్టైల్ షీట్, తర్వాత ఇంటర్నల్ స్టైల్ షీట్, తర్వాత ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేటువంటివి 3 స్టైల్ షీట్స్ మనకు ఉన్నాయి. ఈ స్టైల్ షీట్స్ మనం ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనేటువంటిది, తర్వాత అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏమంటే సెలెక్టర్. సో మనకు ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ లో ఏవైతే మనం మన యొక్క HTML ట్యాగ్స్ ని ఉపయోగించి స్టైల్స్ ని చేంజ్ చేయాలి అని అనుకుంటాము, సో అప్పుడు ఈ సెలెక్టర్స్ ద్వారా మనం చేసుకోవచ్చు. సో వీటిలో మనకు గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. అందులో CSS మనకు సపోర్ట్ చేసేటువంటి సెలెక్టర్స్. సో ఇక్కడ మీరు స్క్రీన్ గమనించినట్టయితే టోటల్ గా 5 సెలెక్టర్స్ ఉన్నాయి. సో ఐడి సెలెక్టర్ ఉంది, క్లాస్ సెలెక్టర్ ఉంది, టైప్ సెలెక్టర్ ఉంది, యూనివర్సల్ సెలెక్టర్ ఉంది, తర్వాత లాస్ట్ లో గ్రూప్ సెలెక్టర్ ఉంది. సో ఈ టోటల్ గా 5 సెలెక్టర్స్ ని మనం క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ లో యూజ్ చేస్తాం. సో ఈ 5 సెలెక్టర్స్ లో 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఐడి సెలెక్టర్. సో ఇక్కడ ఐడి సెలెక్టర్ అంటే ఏమంటే ఇది మనకు పర్టికులర్ గా ఒక స్టైల్ ని వేరే వేరే HTML ఎలిమెంట్స్ కి అప్లై చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ ఏమంటే ఈ హౌ టు స్టార్ట్ దిస్ ఐడి సెలెక్టర్ అంటే ప్రతి ఒక్క ఐడి సెలెక్టర్స్ కి ముందు హ్యాష్ సింబల్ అని ఉపయోగించి మనం ఆ సెలెక్టర్ ముందు మనం రాసుకుంటాం. ఇక తర్వాత నెక్స్ట్ మనకు చూడండి, వీ కెన్ కాల్ దట్ ఐడి సెలెక్టర్ బై యూజింగ్ ఐడి అట్రిబ్యూట్. సో ఆ సెలెక్టర్ ని మనం ఎలాగ కాల్ చేస్తామంటే ఒక ఐడి అట్రిబ్యూట్ ద్వారా కాల్ చేస్తాం. నెక్స్ట్ ఐడి సెలెక్టర్ కెన్ అప్లై స్టైల్స్ ఆన్ సింగిల్ HTML ఎలిమెంట్ ఇన్ ద డాక్యుమెంట్. సో ఈ ఐడి సెలెక్టర్ ఏదైతే ఉందో అవి స్టైల్ వేరే వేరే స్టైల్స్ అన్ని అప్లై ఎలా చేస్తుంది అంటే ఒక సింగిల్ HTML ఎలిమెంట్ లో డాక్యుమెంట్ ద్వారా చేస్తాం. తర్వాత అండ్ ఐడి అట్రిబ్యూట్ మస్ట్ బి యూనిక్ విత్ ఇన్ ద HTML డాక్యుమెంట్. సో మనం ఏదైతే ఐడి అట్రిబ్యూట్ సెట్ చేస్తామో అది యూనిక్ గా ఉండాలి. సో యూనిక్ అంటే ఏమి, సో డూప్లికేషన్ అనేటువంటిది లేకుండా మనకు పర్ఫెక్ట్ గా అంటే సింగిల్ టైం మాత్రమే ఒకసారి వాడినటువంటి ఐడి ఎలిమెంట్ ఇంకోసారి అదే నేమ్ వాడకూడదు, డిఫరెంట్ గానే ఇవ్వాలి. సో ఇప్పుడు దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది చూడండి. సో ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది. సో దీంట్లో ఏముంది, HTML ట్యాగ్ ఓపెన్ చేసాం, హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసాం, స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసాం. సో స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాష్ అని రాసాం. సో హ్యాష్ అని రాసామంటే సో ఇక్కడ ఐడి సెలెక్టర్. సో ఈ ఐడి సెలెక్టర్ దేనికి అంటే దానికి ఒక నేమ్ ఇస్తున్నాం, para1 అని చెప్పేసి ఇస్తున్నాం. సో para1 కి ఒక ఐడి సెలెక్టర్ గా. సో ఈ ఐడి సెలెక్టర్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఓపెనింగ్ ఫ్లవరింగ్ బ్రేస్, ఇది ఓపెనింగ్ ఫ్లవర్ బ్రేస్, క్లోజింగ్ ఫ్లవర్ బ్రేస్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక para1 అని చెప్పేసి అంటే ఈ para1 కి ఏది రాసినా కూడా అది అలైన్మెంట్ సెంటర్ లో వచ్చే విధంగా, తర్వాత దాని యొక్క కలర్ బ్లూ వచ్చే విధంగా ఇక్కడ మనం ట్యాగ్ రాసాము. సో ఇప్పుడు తర్వాత ఈ స్టైల్ ట్యాగ్ ని క్లోజ్ చేసేసాం, తర్వాత అదే విధంగా హెడ్ ట్యాగ్ ని క్లోజ్ చేసాం. సో ఈ మనం క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ ట్యాగ్ అప్లికబుల్ చేయాలి అనుకుంటే మనం ఏ విధంగా అయితే టైటిల్ అనేటువంటి ట్యాగ్ హెడ్ ట్యాగ్ లో రాస్తామో అదే విధంగా స్టైల్ అనేటువంటి ట్యాగ్ కూడా విత్ ఇన్ హెడ్ ట్యాగ్ లోనే మనం రాయాల్సి వస్తుంది. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, సో టైటిల్ ట్యాగ్ ని స్టైల్ ట్యాగ్ ని క్లోజ్ చేసాం. స్టైల్ ట్యాగ్ ని క్లోజ్ చేసిన తర్వాత హెడ్ ట్యాగ్ ని క్లోజ్ చేసాం. సో హెడ్ ట్యాగ్ ని క్లోజ్ చేసిన తర్వాత బాడీ ట్యాగ్ ఓపెన్ చేసాం. సో ఇప్పుడు ఏదైతే బాడీ ట్యాగ్ ఓపెన్ చేశానో సో ఈ బాడీ ట్యాగ్ తర్వాత ఇందులో పి అంటే అది పారాగ్రాఫ్ కోసం మనం రాసుకున్నాం కాబట్టి సో పి అనేటువంటి ట్యాగ్ ని ఓపెన్ చేసుకున్నాం. సో పి అనేటువంటి ట్యాగ్ లోపల ఏం రాసామంటే ఐడి ఈజ్ ఈక్వల్ టు para1 అని రాసాం. సో ఐడి ఈజ్ ఈక్వల్ టు para1 అంటే అర్థం ఏమంటే సో ఇక్కడ ఏదైతే para1 అని చెప్పేసి ఇచ్చినామో అంటే ఇప్పుడు ఇక్కడ
ఆటోమేటిక్ గా అది అక్కడికి జంప్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా జంప్ అయినప్పుడు ఏం జరుగుతుంది? సో ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా జంప్ అయినప్పుడు సో ఎక్కడి నుంచి? సో ఇక్కడ పేరా దగ్గర నుంచి సో పైన ఇక్కడ పేరా 1 లోకి జంప్ అవుతుంది. సో దీంతో ఏమవుతుందంటే దాంట్లో ఏదైతే మనం అలైన్ సెంటర్ అని ఇచ్చినాం, తర్వాత కలర్ బ్లూ అని ఇచ్చినాము, అది ఈ పారాగ్రాఫ్ ఎక్కడికైతే రాసామో ఈ పారాగ్రాఫ్ రాసి ఎక్కడైతే రాసామో అక్కడి వరకు ఇది మనకు అప్లికబుల్ అనేది జరుగుతుంది. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఏం చేసామంటే సో కిందనే ఇక్కడ మనకు ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ రాసాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ రాసాం. సో ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ రాసిన తర్వాత సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఏదైతే ఉందో సో ఈ విత్ ఇన్ ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ కి మనం ఏమీ స్టైల్స్ రాయలేదు. కానీ ఇక్కడ ఓపెన్ అయినటువంటి పారాగ్రాఫ్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ అవుతా ఉంది. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ కి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్ టు para1 అని ఇచ్చినాం. మళ్ళీ ఈ ఐడి ఎక్కడ ఉంది అంటే మనకు పైన ఎక్కడైతే ఇంతకుముందు హ్యాష్ para1 అని రాసామో సో ఆ హ్యాష్ para1 దగ్గరికి దాన్ని మనం కాల్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రోగ్రామ్ ని మనం సేవ్ చేసి దాన్ని రన్ చేస్తే ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దానికి అలైన్మెంట్ తర్వాత కలర్ మారుతుంది. అదే సెకండ్ పారాగ్రాఫ్ అయితే దీనికి మనం ఏమీ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ యొక్క స్టైల్ ఏది అప్లై చేయలేదు కాబట్టి ఇది నార్మల్ టెక్స్ట్ లోనే మనకు అప్లికబుల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ బాడీ ట్యాగ్ ని క్లోజ్ చేస్తాం, HTML ట్యాగ్ ని కూడా మనం క్లోజ్ చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ ని మీరు నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేయండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ చేసుకోండి. సో దీన్ని నేను జూమ్ తగ్గిస్తున్నాను. సో ఒకే పేజ్ లో ప్రోగ్రామ్ మొత్తం కనపడే విధంగా. సో దీన్ని నేను స్క్రీన్ షాట్ తీసి మీకు గ్రూప్ లో పంపిస్తాను. సో దీన్ని రాసుకోండి. సో ఇక్కడ ఈ ప్లేస్ లో అయితే ఇక్కడ /p గ్రేటర్ దాన్ అది మీకు అక్కడ ప్రింటింగ్ ఉండే ఐపీ లా కనపడతా ఉంది. అది కొంచెం ఇది స్లాష్ అది అంటే ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ అయింది, అక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ అవుతా ఉంది. సో /p గ్రేటర్ దాన్ అని ఉండాలి. ఇక్కడ ALIGN అది స్పెల్లింగ్ ALIGN, ఇక్కడ CENTER సెంటర్ అనేటువంటిది. సో ఇప్పుడు నేను ఆ ప్రోగ్రామ్ మొత్తం ఉండే నేను స్క్రీన్ షాట్ తీస్తున్నాను. సో స్క్రీన్ షాట్ తీసి మీకు గ్రూప్ లో పంపిస్తాను. మీకు నేను ఆల్రెడీ గ్రూప్ లో ఫార్వర్డ్ చేశాను. సో ఈ ప్రోగ్రామ్ మీరు ట్రై చేయండి. ఆల్రెడీ చెప్పాను యాప్ లో వర్క్ కావచ్చు కాకపోవచ్చు, కానీ మీ దగ్గర మాత్రం కనీసం నోట్స్ లో అన్నా కూడా ఈ ప్రోగ్రామ్ రాసుకొని పెట్టుకోండి. తర్వాత మరి అన్న ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ మనకు క్లాస్ సెలెక్టర్. సో ఐడి సెలెక్టర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇది మనకు క్లాస్ సెలెక్టర్. చూడండి, క్లాస్ సెలెక్టర్ కెన్ బి యూజ్డ్ టు అప్లై డిఫరెంట్ స్టైల్స్ టు ద గ్రూప్ ఆఫ్ HTML ఎలిమెంట్స్. సో ఇది కూడా ఏం చేస్తుంది, మనకు కొన్ని గ్రూప్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి డిఫరెంట్ స్టైల్స్ ని అప్లై చేయడానికి ఈ క్లాస్ సెలెక్టర్ అనేటువంటిది వాడుకుంటాం. ద క్లాస్ సెలెక్టర్ ఆల్వేస్ స్టార్ట్ విత్ డాట్ సింబల్. సో ఈ క్లాస్ సెలెక్టర్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే అది స్టార్ట్ అయ్యి డాట్ తో అవుతుంది. సో ఐడి సెలెక్టర్ అనేటువంటిది ఏమంటే హ్యాష్ సింబల్ అనే దాన్ని మనం వాడతాం, కానీ అదే క్లాస్ సెలెక్టర్ లో అయితే డాట్ అనేటువంటి సింబల్ ని వాడతాం. We can call the class selector by using class attribute. సో మనకు క్లాస్ అట్రిబ్యూట్ యూజ్ చేసి మనం క్లాస్ సెలెక్టర్ ని కాల్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి సింటాక్స్ ఉంది ఇక్కడ. సో HTML హెడ్ స్టైల్ యాజ్ ఇట్ ఈస్ రాసాం. తర్వాత నెక్స్ట్ ఏమంటే సెంటర్ అని చెప్పేసి రాసేసాం. తర్వాత టెక్స్ట్ అలైన్ సెంటర్ ఉంది, కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ ఉంది. తర్వాత స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేసాం. తర్వాత బాడీ ట్యాగ్ స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేసాం, హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసాం. తర్వాత బాడీ ట్యాగ్ ఓపెన్ చేసాం.
తర్వాత H1 అంటే సో హెడ్డింగ్ 1 కి అప్లై చేస్తున్నాం. సో హెడ్డింగ్ 1 కి ఏం రాస్తామంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అని రాసాం. సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అని రాసి దిస్ హెడ్డింగ్ ఈజ్ బ్లూ, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనం దానికి కలర్ ఏముండాలని రాసేసాం కాబట్టి. తర్వాత సెంటర్ అలైన్డ్ అంటే ఇక్కడ ఏదైతే టెక్స్ట్ మనం రాసామో ఆ టెక్స్ట్ అంతా కూడా సెంటర్ కి అలైన్ అవ్వడం, ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్ లో ఆల్రెడీ మనం రాసాం టెక్స్ట్ అలైన్ సెంటర్ కలర్ బ్లూ అని చెప్పేసి. సో ఇక్కడ కూడా స్పెల్లింగ్ ALIGN, AIIGN కాదు, ALIGN అని ఉండాలి అక్కడ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ రాసాం. సో ఇంకొక పారాగ్రాఫ్ రాసి ఏం చేస్తామంటే సో H1 ట్యాగ్ కి ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం. H1 ట్యాగ్ కి అప్లై చేసిన తర్వాత P ట్యాగ్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ కి కూడా అప్లై చేస్తున్నాం. సో పారాగ్రాఫ్ ట్యాగ్ కి కూడా సేమ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అని చెప్పేసి రాసేస్తే ఇక్కడ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో సో ఇక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫ్ ఇక్కడ మనకు ఏదైతే పైన మనం స్టైల్ రాసామో సో అంటే అలైన్మెంట్ సెంటర్ తర్వాత బ్లూ కలర్, సో అవి రెండు అప్లికబుల్ అవుతాయి. తర్వాత బాడీ ట్యాగ్ క్లోజ్, తర్వాత HTML ట్యాగ్ క్లోజ్ చేసాం. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా నేను మీకు గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని సో ఇది మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. సో తర్వాత సో ఈ ప్రోగ్రామ్ కూడా రాసుకోండి. కాకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ ని సరి చేసుకోండి. సో మీకు ఇంకొకటి కూడా గ్రూప్ లో మీకు ఫార్వర్డ్ చేశాను. సో క్లాస్ అయిపోయిన తర్వాత అది మరి నోట్స్ రాసుకోండి. ఓకేనా? గ్రూప్ లో వచ్చిందమ్మా, ఎవరైనా రిప్లై ఇవ్వండి. గ్రూప్ లో వచ్చిందా? 2 ప్రోగ్రామ్స్ కూడా వచ్చినాయా? ఇక తర్వాత నెక్స్ట్ మనకు టైప్ సెలెక్టర్. సో ఇక్కడ టైప్ సెలెక్టర్ లో మనం ఏం చేస్తామంటే స్టైల్స్ ని అప్లై చేసి కామన్ టైప్ గా ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో దానికోసం అప్లై చేసుకుంటాం. సో ఇది కూడా ఎగ్జాక్ట్ గా HTML ఎలిమెంట్ యొక్క పేరు మీదే అప్లికబుల్ అవుతుంది. సో దాని యొక్క సింటాక్స్ చూడండి, HTML హెడ్ స్టైల్ అని రాసేసి సో ఇక్కడ డైరెక్ట్ గా ఏమి ఆ ట్యాగ్ రాసేసామంటే P ట్యాగ్ కి అప్లై కావాలి అని. సో P ట్యాగ్ కి అప్లై కావాలి అని చెప్పేసి రాసేసాం. సో ఇందులో టెక్స్ట్ అలైన్ సెంటర్ కలర్ బ్లూ అంటే ఇంతకుముందు పైన ఏదైతే ఇచ్చామో సేమ్ అదే మీద ఇచ్చినాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టైల్ ని క్లోజ్ చేసాం, హెడ్ ని క్లోజ్ చేసాం, బాడీని ఓపెన్ చేసాం. తర్వాత ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ రాసి ఇందులో ద స్టైల్ విల్ బి అప్లైడ్ ఆన్ ఎవ్రీ పారాగ్రాఫ్ అంటే ఇక్కడ డైరెక్ట్ గా ట్యాగ్ ని రాసేసాం. ఇక్కడ ఈ ప్లేస్ లో ఏం చేసామంటే డైరెక్ట్ గా ట్యాగ్ ని రాసాం. ఫస్ట్ దాంట్లో ఏం చేసాం, ఐడి సెలెక్టర్ లో హ్యాష్ సింబల్ వాడినాం, తర్వాత డాట్ ని వాడినాం క్లాస్ దాంట్లో. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ డైరెక్ట్ గా ఏ ట్యాగ్ కి అప్లై కావాలో ఆ ట్యాగ్ ని వితౌట్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ మనం ఇక్కడ ట్యాగ్ ని మనం యూజ్ చేస్తున్నాం. కానీ అక్కడ ఏదైతే మనం టైప్ చేసామో సో అదే స్టైల్స్ అన్ని కూడా ఇక్కడ పారాగ్రాఫ్ అని చెప్పేసి రాసాం కదా. సో పారాగ్రాఫ్ కి ఇది మనం అప్లై చేసుకుంటున్నాం. తర్వాత బాడీ ట్యాగ్ ని క్లోజ్ చేసాం, HTML ట్యాగ్ ని క్లోజ్ చేసాం. సో ఇది జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో దీని ద్వారా మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే ఒకసారి స్టైల్ ఏదైతే ఉందో సో అది ప్రతిసారి మనం అప్లికబుల్ చేయకుండా ఈజీగా దీంతో మనం డిఫరెంట్ స్టైల్స్ అన్నిటినీ కూడా మనం మన యొక్క ప్రోగ్రామ్ లోకి అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో ఆ ప్రోగ్రామ్ ని కూడా నేను గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తున్నాను. సో థర్డ్ ప్రోగ్రామ్ కూడా ఆ హెడ్డింగ్ పెట్టుకొని థర్డ్ ప్రోగ్రామ్ కూడా మీరు రాసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇక దాని తర్వాత నెక్స్ట్ మనకు ఉండేటువంటిది యూనివర్సల్ సెలెక్టర్. సో యూనివర్సల్ సెలెక్టర్ అంటే అందరికీ దాని యొక్క మీనింగ్ తెలుసు. సో దేనికైనా కూడా అనే దాన్ని మనం యూనివర్సల్ అని చెప్పేసి అంటాం మనం. సో మనకు కంప్యూటర్ లో
దేనికైనా లేదా ఏదైనా అంటే ఆస్ట్రిక్ అనేటువంటి సింబల్ ని మనం వాడతాం. సో సి లాంగ్వేజ్ లో కూడా తర్వాత డాస్ లాంగ్వేజ్ వచ్చినప్పటి నుంచి ఈ ఆస్ట్రిక్ అనేటువంటి సింబల్ మనం వాడుతున్నాం. సో ఆస్ట్రిక్ అంటే దాని అర్థం ఏమంటే ఏది ఉన్నా కూడా అని చెప్పేసి దాని అర్థం వస్తుంది. సో అందుకే ఈ ఆస్ట్రిక్ సింబల్ ద్వారా ఉన్నటువంటి దాన్ని మనం యూనివర్సల్ సెలెక్టర్ అని చెప్పేసి అంటాం మనం. ఇది ఆస్ట్రిక్ అనే సింబల్ నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. సో ప్రోగ్రామ్ ఎప్పుడూ కూడా మనకు ఆస్ట్రిక్ అనే సింబల్. సో ఇక్కడ సింటాక్స్ చూస్తే మనకు HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్, స్టైల్ ట్యాగ్ ఉంది. తర్వాత ఆస్ట్రిక్ తోనే మనం ఓపెన్ చేసాం. ఇక దాని తర్వాత దాని కలర్ గ్రీన్ ఉండాలి. ఫాంట్ సైజ్ ఉండే 20 px అది. సో 20 px అంటే అర్థం ఏమంటే 20 పిక్సెల్ సైజ్ అని అర్థం అది. సో ఫాంట్ సైజ్ ఏమో 20 పిక్సెల్ సైజ్. తర్వాత స్టైల్ ట్యాగ్ ని క్లోజ్ చేసాం, హెడ్ ట్యాగ్ ని క్లోజ్ చేసాం, బాడీ ట్యాగ్ ఓపెన్ చేసాం. సో బాడీ ట్యాగ్ తర్వాత నెక్స్ట్ H2 రాసాం. H2 అంటే ఏమి హెడ్డింగ్ 2. తర్వాత ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ రాసాం. సో పారాగ్రాఫ్ లో ఒక చిన్న పారాగ్రాఫ్ రాసాం. తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న ఒక 2 words పారాగ్రాఫ్ రాసాం. తర్వాత నెక్స్ట్ బాడీ ట్యాగ్ క్లోజ్ చేసాం. తర్వాత HTML ట్యాగ్ ని మనం క్లోజ్ చేసాం. సో ఇక్కడ మనం చాలా సింపుల్ గా ఈ యూనివర్సల్ సెలెక్టర్ ఏదైతే ఉందో సో ఆ యూనివర్సల్ సెలెక్టర్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ ని కూడా మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి యూనివర్సల్ సెలెక్టర్. సో ఇది కూడా నేను వాట్సాప్ లోకి ఫార్వర్డ్ చేస్తున్నాను. సో ఈ ప్రోగ్రామ్ కూడా నోట్ చేసుకోండి. ఇక దాని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేటువంటిది గ్రూప్ సెలెక్టర్. సో ఈ గ్రూప్ సెలెక్టర్ అంటే ఏమంటే మనకు కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో సో సేమ్ స్టైల్ ఉంటే దాన్ని మనం గ్రూప్ గా చేసుకుంటాం. ఎందుకంటే గ్రూప్ అంటేనేమి ఒకే రకమైనటువంటివన్నిటిని ఒక చోట తీసుకొచ్చేదాన్ని మనం గ్రూప్ అని చెప్పేసి ఉంటాం మనం. సో ఇక్కడ ఏమంటే గ్రూప్ సెలెక్టర్ అనేటువంటిది ఏం చేస్తుందంటే కోడ్ ని తగ్గిస్తుంది. తర్వాత కామన్ గా ఉన్న వాటిని మరి సపరేట్ గా రాయాల్సిన అవసరం లేకుండా అన్ని ఒకే చోట మనం రాసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్స్ కి ఒక రకంగా ఉండడం, తర్వాత పారాగ్రాఫ్ ఒక రకంగా ఉండడం, లేదా ప్రీ ట్యాగ్ అని ఇచ్చినాం మనం ఇక్కడ. సో ప్రీ ట్యాగ్ కి సో మూడిటికి ఒకే రకమైన స్టైల్, ఒకే రకమైన కలర్ కావాలి అని అనుకుంటే సో అటువంటప్పుడు మనం ఈ గ్రూప్ సెలెక్టర్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. సో ఇక్కడ మీరు సింటాక్స్ చూసినట్టయితే ఇక్కడ ఏమేమి రాసింది చూడండి. సో HTML హెడ్ స్టైల్ అని రాసేసాం. తర్వాత H1, H2, ప్రీ. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అప్లై చేసింది ఒక్కోసారి ఒక్కొక్క ట్యాగ్ కి మాత్రం చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నాకు అక్షరాలన్నీ మధ్యలో కావాలి, కలర్ మొత్తం బ్లూ కావాలి అనుకున్నప్పుడు జస్ట్ ఒక సేమ్ ఒకసారి కోడ్ రాసి H1, H2, ప్రీ ట్యాగ్ ఈ 3 ట్యాగ్స్ అన్నిటిని కూడా ఒక చోట గ్రూప్ గా చేసుకుంటున్నాం. సో దానికోసం ఏం రాసామంటే H1, H2, ప్రీ ఓపెనింగ్ ఫ్లవర్ బ్రాకెట్, తర్వాత టెక్స్ట్ అలైన్ సెంటర్, టెక్స్ట్ కలర్ బ్లూ అని రాసేసి స్టైల్ ని క్లోజ్ చేసేసాం. ఇంకా దాని తర్వాత హెడ్ ట్యాగ్ ని క్లోజ్ చేసాం, బాడీ ట్యాగ్ ఓపెన్ చేసాం. ఇక తర్వాత మనం ఇక్కడ H1 ట్యాగ్ ని రాసాం. ఈ H1 ట్యాగ్ లో ఏమంటే ఇక్కడ hello.java.point.com అని చెప్పేసి రాసాం మనం. అంటే ఇక్కడ దీని అర్థం ఏమంటే పైన H1 ఇచ్చినాం కాబట్టి H1 కి ఏమి ఇచ్చినాం, సెంటర్ అలైన్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చినాం. సో H1 కి ఏమి ఇచ్చినాం, సెంటర్ అండ్ అలైన్. చూడండి ఇక్కడ ఈ H1 ట్యాగ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం డిఫైన్ చేసి పెట్టాం. తర్వాత H2 లో ఏదైతే రాశారో H2 ఇక్కడ డిఫైన్ చేసి పెట్టాం. తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ ఏదైతే రాసామో సారీ పారాగ్రాఫ్ ట్యాగ్ కి ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ ఏదైతే ఉందో మనం అక్కడ ప్రీ ట్యాగ్ ఇచ్చినాం కదా. సో ఇక్కడ ప్రీ ట్యాగ్ కాదు, మనం ఇక్కడ ప్రోగ్రామ్ లో రాసిండేది పారాగ్రాఫ్ ట్యాగే కాబట్టి సో ఇక్కడ మీరు కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ప్లేస్ లో ప్రీ ట్యాగ్
అంటే ఇప్పుడు ఈ H1 ట్యాగ్ ని ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నాం, తర్వాత ఈ H2 ట్యాగ్ ని ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం, ఇక తర్వాత ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. సో ఇక్కడ మనం ఏదైతే ట్యాగ్ రాసామో సో ఆ ట్యాగ్ ప్రీ కాదు, అది పి అని రాసుకుంటే చాలు. పిఆర్ అని రాయద్దండి, జస్ట్ పి అని రాసుకుంటే సరిపోతుంది. పి అని రాసుకుంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అని. సో ఇక్కడ H1 ని డిఫైన్ చేసాం, ఇక్కడ H1 ట్యాగ్ లో టెక్స్ట్ రాసాం, ఇక్కడ H2 ని డిఫైన్ చేసాం, ఇక్కడ H2 ట్యాగ్ లో ఒక పారాగ్రాఫ్ రాసుకున్నాం, పి అనేటువంటి ట్యాగ్ రాసాం, పి అనే దాంట్లో ఒక చిన్న పారాగ్రాఫ్ అనేది రాసుకున్నాం. ఇక దాని తర్వాత మనం బాడీ ట్యాగ్ ని క్లోజ్ చేసాం, HTML ట్యాగ్ ని క్లోజ్ చేసేసాం. సో ఈ విధంగా మనకు ఈ గ్రూపింగ్ అనేటువంటిది కూడా మనకు ఈజీగానే ఈ ప్రోగ్రామింగ్ అనేటువంటిది చేసుకుంటాం. సో ఇది కూడా మీకు స్క్రీన్ షాట్ పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తాను. సో ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే ఫస్ట్ నోట్స్ లో రాసుకోండి. ఎందుకంటే ఒకసారి ప్రోగ్రామ్ మీరు యాప్ లో ట్రై చేయండి. సో మీకు యాప్ లో వచ్చేసిందంటే పర్వాలేదు, ఒకవేళ యాప్ లో రాకపోతే తర్వాత సిస్టమ్ లో అన్నా చూపించడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. కానీ నోట్స్ లో మాత్రం అది ఏ ప్రోగ్రామ్ అనేటువంటిది, అది గ్రూపా, ఐడినా, క్లాస్, సెలెక్టార్, అది సో ఎటువంటి సెలెక్టార్ అనేటువంటిది మాత్రం మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. సో ఇక్కడతో మన టోటల్ గా ఎన్ని ప్రోగ్రామ్స్, దాదాపుగా 4 ప్రోగ్రామ్స్ వచ్చినట్టు కదా. సో ఇది మనకు ఉన్నటువంటి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ లో మనం వాడేటువంటి సెలెక్టర్స్. ఓకేనా. సో దీంట్లో థియరిటికల్ గా మీకు ఎవరికన్నా డౌట్, థియరిటికల్ తర్వాత సింటాక్స్ పరంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ప్రాక్టికల్ గా డౌట్ అయితే మళ్ళీ సిస్టమ్ లో చేసిన తర్వాత లేదా మీరు యాప్ లో ట్రై చేయండి. యాప్ లో వచ్చిందంటే ఓకే, యాప్ లో రాకపోతే తర్వాత మరి సిస్టమ్ లో మనం చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థియరిటికల్ పరంగా, సింటాక్స్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడిగేయండి. ఎవరికైనా థియరిటికల్ పరంగా, సింటాక్స్ పరంగా డౌట్స్ ఉంటే అడగండి. ఇలా వాయిస్ వస్తుందేమో. వస్తుంది సార్. మీకు థియరిటికల్ పరంగా లేదా సింటాక్స్ పరంగా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ప్రోగ్రామ్ లో కంప్లీట్ గా అయితే మరి మనం ఇంకోసారి చేసిన తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నది థియరీ, అంటే సెలెక్టార్ అంటే ఏమి, సెలెక్టార్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ వాడినాం అనేటువంటి దాని గురించి మాత్రమే డౌట్స్. ప్రోగ్రామ్ డౌట్స్ ఏవైనా ఉంటే టుమారో మరి నెక్స్ట్ క్లాస్ లో దాన్ని ప్రాక్టికల్ గా చేసిన తర్వాత డౌట్స్ చూద్దాం. తొందరగా రిప్లై ఇవ్వండి.